అది 1972 ఆగస్టు 13వ తేదీ రాత్రి పాకిస్తాన్‌లోని రావల్పిండి సిటీలో అర్ధరాత్రి చాలా పెద్ద తుఫాను వచ్చింది. మేఘాలు గట్టిగా ఉరిమాయి. గాలి చెట్లను, మొక్కలను కదిలించేసింది. కానీ ఈ చీకట్లో తుఫాన్ మధ్యలో రావల్పిండి ప్రిజనర్ ఆఫ్ వార్ క్యాంప్ ఒక బలమైన కోటలా నిలబడింది. 1971 యుద్ధం తరువాత భారతదేశానికి చెందిన 12 మంది పైలట్లను ఇక్కడ ఖైదీలుగా ఉంచారు. ఈ వార్ క్యాంప్ భద్రత చాలా స్ట్రాంగ్ గా ఉండేది. చుట్టూ ఎత్తైన గోడలు, వాటిపై ముళ్ళు తీగలు, ప్రతి మలుపులో తుపాకులతో పాకిస్తానీ ఆర్మీ నిలబడి ఉండేవారు. ఇండియన్ పైలట్లను ఖైదీలుగా ఉంచిన సెల్స్ కి గట్టి ఐరన్ రాడ్లు, పెద్ద పెద్ద తాళాలు ఉండేవి. శత్రు దేశంలో జైలు నుంచి తప్పించుకోవడం అనేది మరణాన్ని ఆహ్వానించడంతో సమానం. కానీ భారతదేశానికి చెందిన 3 పైలట్లు, అందులో మొదటి వ్యక్తి ఫ్లైట్ లెఫ్టినెంట్ అయిన దిలీప్ పర్లుకర్, ఇక రెండో వ్యక్తి ఫ్లైట్ లెఫ్టినెంట్ అయిన ఎంఎస్ గ్రీవల్, ఇక మూడో వ్యక్తి ఫ్లయింగ్ ఆఫీసర్ హరీష్ సింగ్ జీ పాకిస్తాన్ జైలును బద్దలు కొట్టి తిరిగి తమ దేశ మట్టిని ముద్దాడాలని తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, సరైన మ్యాప్ లేదు, బయట నుంచి ఎలాంటి సహాయం లేదు. అయినా తమ ప్రాణాలను రిస్క్ లో పెట్టి ఈ ముగ్గురు చాలా నెలల నుంచి జైలు చీకటి గోడల మధ్య తప్పించుకునే ప్లాన్ పై వర్క్ చేస్తున్నారు. 1972 ఆగస్టు 13వ తేదీ రాత్రి వర్షం బాగా కురుస్తుండగా ఈ ముగ్గురు భారతీయ పైలట్లు ఆ పాకిస్తాన్ జైలు యొక్క 18 ఇంచు మందమైన గోడను బద్దలు కొట్టి పాకిస్తానీ సైనికుల నుంచి తప్పించుకున్నారు. ఇక పాకిస్తాన్ వాళ్ళకి మిగిలింది కేవలం గోడలో ఒక పెద్ద రంధ్రం మాత్రమే. అది పాకిస్తాన్ భద్రతకు ఒక గట్టి చెంపదెబ్బలా ఉంది. ఇది సినిమా స్టోరీ కాదు, భారతదేశానికి చెందిన ఆ ముగ్గురు వీర పైలట్ల నిజమైన కథ. వీళ్ళ ధైర్యం ముందు పాకిస్తాన్ జైలు కూడా కూలిపోయింది. రండి, ఈ భారత సింహాల పాకిస్తాన్ హై సెక్యూరిటీ జైలు నుంచి ఎలా తప్పించుకున్నారు, జైలు నుంచి తప్పించుకున్న తర్వాత వాళ్ళు తిరిగి భారత్ భూమిపై అడుగు పెట్టగలిగారా లేదా అని తెలుసుకుందాం. వీడియో చాలా సస్పెన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ భారత్ పై దాడి చేయగానే రెండు దేశాల మధ్య కొత్త యుద్ధం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ యుద్ధం భయంకరంగా మారుతుంది. రెండు వైపులా నేలపై, ఆకాశంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇండియా చేతుల్లో పాకిస్తాన్ మట్టి కరిసిపోతుంది. కానీ ఈ మధ్యలో లాహోర్ తూర్పు భాగంలో జాఫర్వాల్ నగరంలో ఉన్న ఒక వాచ్ టవర్ నుంచి భారత్ వాయుసేనకు ఎక్కువ నష్టం జరుగుతోంది. అందుకే ఈ టవర్ ను ధ్వంసం చేసే బాధ్యత ఆదంపూర్ బేస్ లోని 26th ఎయిర్ ఫోర్స్ టీం పైలట్లకు అప్పగించారు. డిసెంబర్ 10వ తేదీ ఉదయం ఫ్లైట్ లెఫ్టినెంట్ దిలీప్ పర్లుకర్ షౌకీ 7 ఫైటర్ జెట్ లో ఈ మిషన్ కోసం టేక్ ఆఫ్ చేశారు. వాళ్ళ టార్గెట్ ఆ వాచ్ టవర్. కానీ మిషన్ పూర్తి చేసే లోపు జాఫర్వాల్ పైన ఎగురుతుండగా ఒక యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ షెల్ వాళ్ళ జెట్ ను తాకింది. జెట్ మంటల్లో చిక్కొని నేల మీదకు పడిపోవడం మొదలైంది. ఇప్పుడు దిలీప్ దగ్గర ఒక్కటే ఆప్షన్, పారాచూట్ ఓపెన్ చేసి ఏదో ఒక విధంగా ప్రాణాలు కాపాడుకోవటం. దిలీప్ అదే చేశారు. పారాచూట్ సాయంతో గాయాలతో కిందకి దిగారు. కానీ వాళ్ళు దిగిన చోటు శత్రు భూమిది. దిగిన వెంటనే వాళ్లకు చాలా గాయాలయ్యాయి. అప్పుడే అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ పాకిస్తాన్ లో బుల్లెట్ వాళ్ళ వైపు పరిగెత్తుకొస్తూ కనిపించాయి. ఆ బుల్లెట్ వాళ్ళపై విరుచుకుపడింది. ఎవరో వాళ్ళ యూనిఫామ్ చించేశారు, ఎవరో వాళ్ళ సామాన్లు దొంగలించారు. ప్రజలు వాళ్ళను బాగా కొట్టారు. దాంతో దిలీప్ స్పృహ కోల్పోయారు. యుద్ధ సమయంలో పాకిస్తాన్ సామాన్య ప్రజల హృదయాల్లో భారత్ పై అంత కోపం ఉండేది. పాకిస్తానీ అధికారులు అక్కడికి రాకపోతే బహుశా ఆ బుల్లెట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ దిలీప్ ను చంపేసి ఉండేది. పాకిస్తాన్ సైనికులు బుల్లెట్ ను తొలగించి, ఇతను బతికుండగానే మాకు ఎక్కువ ఉపయోగపడతాడు, వీళ్ళ నుంచి మేము ముఖ్యమైన సమాచారం రాబట్టవచ్చు అన్నారు. తరువాత సైనికులు అతన్ని తీసుకెళ్లారు. దిలీప్ కు స్పృహ వచ్చినప్పుడు అతను రావల్పిండి పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ లో ఒక చీకటి గదిలో ఖైదీగా ఉన్నాడు. అతని ముందు ఒక పాకిస్తానీ అధికారి ఉన్నాడు. పక్కన ఒక గార్డ్ రైఫిల్ తో నిలబడి ఉన్నాడు. ఎదురుగా కూర్చున్న పాకిస్తానీ అధికారి దిలీప్ కు స్పృహ వచ్చిన వెంటనే ఒక కాగితం అతని వైపు అందించి ఆదంపూర్ ఎయిర్ ఫీల్డ్ స్కెచ్ గి అన్నాడు. ఆదంపూర్ ఎయిర్ ఫీల్డ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ కి చాలా ఇంపార్టెంట్ ఎయిర్ బేస్. పాకిస్తాన్ దాని ఖచ్చితమైన లొకేషన్ తెలుసుకొని దాన్ని పూర్తిగా నాశనం చేయాలని ప్లాన్ చేసింది. కానీ దిలీప్ శత్రు ఖైదీలో ఉన్నా భయపడలేదు. మొదట స్కెచ్ గీయడానికి నిరాకరించాడు. కానీ పాకిస్తానీ అధికారి చిత్రహింసలు పెట్టడంతో అతని మోసం చేయడానికి ఆదంపూర్ ఎయిర్ ఫీల్డ్ బదులు ముంబైలోని శాంతాక్రూజ్ ఎయిర్పోర్ట్ స్కెచ్ గీశాడు. పాకిస్తాన్ అధికారి తన లక్ష్యం సాధించినట్టు అనిపించి ముఖంలో చిరునవ్వుతో ఆ స్కెచ్ తీసుకొని గది నుంచి బయటకు వచ్చాడు. కానీ 15 నిమిషాల తర్వాత ఆ పాకిస్తానీ అధికారి మళ్లీ గదిలోకి వచ్చి దిలీప్ పై కోపంతో ఊగిపోయాడు. దిలీప్ తనకు తప్పుడు లొకేషన్ స్కెచ్ ఇచ్చాడని అతనికి అర్థమైంది. అతను అరుస్తూ, మమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళం అనుకుంటున్నావా? మేము కావాలంటే నిన్ను ఇప్పుడే చంపేయగలం. వెళ్ళు, ఈ రాత్రంతా ఆ మూల నిలబడు, నీకు ఈ రోజు ఆహారం నీళ్లు ఏమీ ఇవ్వమన్నాడు. తరువాత అక్కడ ఉన్న గార్డుతో, ఇతను కదిలితే వెంటనే కాల్చే అన్నాడు. చాలాసేపు దిలీప్ ఒకే చోట నిలబడ్డాడు. నొప్పితో అతని కాళ్ళు వణుకుతున్నాయి. కొంచెం ఊరట కోసం మోకాలను వంచగానే
గార్డ్ వెంటనే తన రైఫిల్ లోడ్ చేశాడు. దిలీప్ ఆ నొప్పిలోనే మళ్ళీ నిటారుగా నిలబడ్డాడు. కొన్ని నిమిషాల తర్వాత దిలీప్ నొప్పిని చూసి ఆ పాకిస్తాన్ గార్డ్ హృదయం కరిగి, సాబ్ కూర్చోండి, ఎవరైనా వస్తే నేను దగ్గుతాను, అప్పుడు నువ్వు నిలబడు అన్నాడు. తర్వాత కొన్ని రోజులు అతన్ని ఒక మూసిన చీకటి గదిలో ఒంటరిగా ఉంచారు. పాకిస్తానీ అధికారులు అతన్ని మానసికంగా చాలా టార్చర్ చేశారు. కొన్నిసార్లు ఆహారం ఇవ్వలేదు, నీళ్లు ఇవ్వలేదు, ఒకే రకమైన ప్రశ్నలు పదే పదే అడిగి మానసిక ఒత్తిడి పెట్టారు. తద్వారా అతను బ్రేక్ అయ్యి భారత్ ఎయిర్ ఫోర్స్ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కు ఇస్తాడని. కానీ దిలీప్ ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని రోజుల తర్వాత దిలీప్ ను అతని సహచరులతో కలవడానికి అనుమతించారు. ఈ ప్రిజనర్ ఆఫ్ వార్ క్యాంప్ లో భారత్ ఎయిర్ ఫోర్స్ చెందిన మొత్తం 12 మంది పైలట్లను యుద్ధ ఖైదీలుగా ఉంచారు. దిలీప్ తన సహచరులను కలిసినప్పుడు వాళ్ళు కూడా తమకు ఎలా మానసిక టార్చర్ చేశారో చెప్పారు. వీళ్ళల్లో ఒకరు ఎయిర్ ఫోర్స్ టీమ్ లీడర్ ధీరేంద్ర జాఫా. అతను పారాచూట్ తో దిగుతున్నప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని నడుముకు ప్లాస్టర్ వేయాల్సి వచ్చింది. అతన్ని కూడా చాలా రోజులు జైలు గదిలో బంధించి రోజు ప్రశ్నలు వేసేవారు. అతను టాయిలెట్ కు వెళ్లాలనుకున్నప్పుడు అతని ముఖంపై దిండు కవర్ వేసేవారు. తద్వారా అతను చుట్టూ చూసి జైల్ మ్యాప్ తెలుసుకోకుండా ఉండటానికి. అతని తరువాత ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎంఎస్ గ్రేవల్ ఉన్నాడు. అతనికి టీ చాలా ఇష్టం. కానీ పాకిస్తానీ అధికారులు అతన్ని మానసికంగా టార్చర్ చేయడానికి, గ్యారీ టీ తాగుతావా అని అడిగేవారు. అతను సరే అనేవాడు. కానీ ఆ టీ అతనికి ఎప్పటికీ రాదు. ఆ యుద్ధ ఖైదీ క్యాంప్ లో కేవలం క్యాంప్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ హమీద్ ఒక్కడే ఇండియన్ పైలట్లతో గౌరవంగా వ్యవహరించే పాకిస్తానీ అధికారి. ఇతర పాక్ అధికారులు అతనితో అసంతృప్తిగా ఉండేవారు. ఎందుకంటే అతని ప్రవర్తన యుద్ధ ఖైదీల పట్ల చాలా సాఫ్ట్ గా ఉండేది. అతను ఇండియన్ ప్రిజనర్ ఆఫ్ వార్స్ కు పాటలు వినడానికి ఒక క్యాసెట్ ప్లేయర్ ఇచ్చాడు. అలాగే దిలీప్ రిక్వెస్ట్ మీద ఒక అట్లాస్ కూడా ఇచ్చాడు. అది తరువాత ముగ్గురు ఇండియన్ పైలట్లు తప్పించుకునే ప్లాన్ లో బాగా ఉపయోగపడింది. క్యాంప్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ హమీద్ 1971 డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా అందరు యుద్ధ ఖైదీలను ఒక చిన్న టీ కేక్ పార్టీలో చేర్చాడు. ఇక్కడ దిలీప్ అతని సహచరులకు మొదటిసారి తెలిసింది ఢాకాలో పాకిస్తానీ సైన్యం లొంగిపోయిందని, భారత్ యుద్ధంలో గెలిచిందని. ఈ వార్తతో భారత్ వాయు సైనికులలో ఆనందం వెల్లి విరిసింది. ఆ సంతోషంలో అక్కడ ఉన్న సీనియర్ ఇండియన్ ఆఫీసర్ వింగ్ కమాండర్ బానీ కోహెల్ క్యాంప్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ తో, మరణించిన మా సహచరుల కోసం మేము 2 నిమిషాలు మౌనం పాటించాలనుకుంటున్నాం, తరువాత మా నేషనల్ సాంగ్ పాడదాం అనుకుంటున్నాం అన్నాడు. ఉస్మాన్ దీనికి కూడా అనుమతించారు. 1971 డిసెంబర్ 25 సాయంత్రం పాకిస్తానీ జైలులో భారత భూమి జాతీయ గీతం మారుమోగిపోయింది. అందరి భారతీయుల గుండెలు గర్వంతో ఊగిపోయాయి. అందరి హృదయాలలో భారత విజయం, ఆనందం ఉంది. అలాగే పాకిస్తాన్కు చెందిన 93,000 మంది సైనికులు భారత్లో యుద్ధ ఖైదీలుగా ఉన్నారు కాబట్టి భారత ప్రభుత్వం త్వరలోనే తమ అందరి యుద్ధ ఖైదీలను విడిపించగలదని వాళ్ళకు ఆశ ఉంది. కానీ ఫ్లైట్ లెఫ్టినెంట్ దిలీప్ అలా అనుకోలేదు. భారత్ యుద్ధంలో గెలిచినా యుద్ధ ఖైదీల మార్పిడి ఇంకా చాలా దూరం ఉందని అతనికి తెలుసు. ఆ పని చాలా సంవత్సరాలు పట్టవచ్చు. ఈ మధ్యలో భారత్ పాకిస్తాన్ మధ్య మళ్ళీ వార్ వస్తే వాళ్ళ విడుదల ఇంకా కష్టమవుతుందని అనుకున్నాడు. అందుకే జైల్లో చేతులు కట్టుకొని కూర్చోవడం కంటే జైలును బద్దలు కొట్టి తమ దేశానికి తప్పించుకోవడం మంచిదని దిలీప్ భావించాడు. తరువాత అతను తన సహచరులందరితో తప్పించుకునే ప్లాన్ గురించి మాట్లాడాడు. కానీ ఎవరూ సిద్ధంగా లేరు. బదులుగా అందరూ అతన్ని ఒప్పించారు. త్వరలో భారత ప్రభుత్వం యుద్ధ ఖైదీల మార్పిడి చేస్తుంది, అందరం సురక్షితంగా తమ దేశానికి తిరిగి వెళ్తారని చెప్పారు. అలాంటప్పుడు తప్పించుకొని ప్రాణాలను రిస్క్ లో పెట్టడం సరికాదని అన్నారు. కానీ దిలీప్ ఆ రోజు కోసం వెయిట్ చేయాలనుకోలేదు. అతని మనసులోనే జైలు నుంచి తప్పించుకునే అనేక ప్లాన్లు వేశాడు. చాలా వారాలు, నెలలు గడిచాయి. యుద్ధ ఖైదీల భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం రాలేదు. దాంతో అందరూ భారతీయ పైలట్లు నిరాశపడ్డారు. యుద్ధంలో గెలిచిన భారత ప్రభుత్వం తమ సైనికులను విడిపించడానికి ఏమీ చేయడం లేదని వాళ్ళకు అనిపించింది. అలాంటి సమయంలో మళ్ళీ దిలీప్ తన సహచరులతో తప్పించుకునే ప్లాన్ గురించి అడిగాడు. ఈసారి అతనికి ఇద్దరు సపోర్ట్ చేశారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎంఎస్ గ్రేవల్, ఫ్లయింగ్ ఆఫీసర్ హరీష్ సింగ్ జీ దిలీప్ తో తప్పించుకోవడానికి సిద్ధమయ్యారు. ముగ్గురు చాలా యంగ్, ఎవరికి ఇంకా పెళ్లి కాలేదు. అందుకే వాళ్ళు ఈ రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. పాకిస్తానీ జైలు 4 గోడల లోపల ఖైదీలు ప్రతి కదలికపై అనుమానం ఉండేది. అలాంటి వాతావరణంలో ఈ ముగ్గురు ధైర్యవంతులైన ఇండియన్స్ తమ స్వేచ్ఛ కోసం ఒక మ్యాప్ రూపొందించడంతో మునిగిపోయారు. ముందుగా వాళ్ళు ఉస్మాన్ హమీద్ ఇచ్చిన అట్లాస్ తో ఆ ప్రాంతం మ్యాప్ తయారు చేశారు. జైలు దగ్గర నుంచే గ్రాండ్ ట్రంక్ రోడ్ వెళ్తుందని తెలిసింది. కానీ అక్కడికి చేరడానికి జైలు సెల్ నుంచి బయటకు వచ్చి ఒక ఇరుకైన వీధి దాటాలి. ఆ వీధి దాటి బౌండరీ వాల్ దూకి మెయిన్ రోడ్డుకు చేరుకోవచ్చు. ఇండో పాక్ బార్డర్ వైపు ఇండియాకు వెళ్లడం ప్రమాదకరం. ఎందుకంటే
ఆ రోడ్ శత్రు సైన్యంతో నిండి ఉంది. అందుకే జైలు నుంచి బయటికి వచ్చాక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కు చేరుకునే ప్లాన్ వేశారు. ఒకవేళ ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ లోకి ఎంటర్ అయితే అక్కడ నుంచి ఈజీగా ఇండియాకి చేరుకోవచ్చు. ఇలా ముగ్గురు చాలా తెలివిగా ఎస్కేప్ ప్లాన్ రెడీ చేశారు. కానీ ఈ ప్లాన్ లో మొదటి పని బయటకు తప్పించుకోవడానికి బెస్ట్ సెల్ ఏది, బౌండరీకి దగ్గరగా రోడ్డు పక్కన ఘాట్స్ తో తక్కువగా ఉండే దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. సెల్ నెంబర్ 4 ఆ అర్హతలకు సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు తర్వాతి పని ఆ ముగ్గురు ఆ సెల్ కు షిఫ్ట్ కావడం. కానీ జైల్లో సెల్ మార్చడం ఫామ్ ఫిల్ చేసినంత ఈజీ కాదు. దీనికి గార్డ్స్ అండ్ స్టాఫ్ తో స్నేహం చేయడం అవసరం. దిలీప్ తన తెలివిని ఉపయోగించి త్వరగా గార్డ్స్ తో కనెక్షన్ సెట్ చేశాడు. మంచి ప్రవర్తన, కొంచెం టిప్స్ ఇవ్వడంతో దిలీప్ తన ఇద్దరు సహచరులు ఎంఎస్ గ్రేవల్, హరీష్ సింగ్ జీతో కలిసి ఆ సెల్ కు షిఫ్ట్ అయ్యాడు. సెల్ నెంబర్ 4 పెద్దది కాబట్టి వాళ్ళతో పాటు మరో ఇండియన్ పైలట్ విద్యాధర్ శంకర్ చాటిని కూడా షిఫ్ట్ చేశారు. చాటి ఈ తప్పించుకునే మిషన్ లో లేడు, కానీ అతను తన సహచరులకి అన్ని విధాలుగా హెల్ప్ చేశాడు. ప్లాన్ లో తర్వాతి భాగం సెల్ నెంబర్ 4 యొక్క 18 ఇంచ్ మందమైన గోడలో పెద్ద రంధ్రం చేయడం, దాని ద్వారా బయటకు వెళ్ళగలగడం. కానీ ఈ పని అంత సులభం కాదు. వాళ్ళ దగ్గర ఎలాంటి టూల్స్ లేవు, భారీ సహాయం కూడా లేదు. దీనికి కూడా వాళ్ళు తమ తెలివిని ఉపయోగించారు. దిలీప్ అతని సహచరులు కొన్ని రోజులు తమ గెడ్డం పెంచారు. తరువాత క్యాంప్ ఇన్ఛార్జ్ తో గెడ్డం కత్తిరించుకోవడానికి ఒక కత్తిరిని అడిగారు. ఆ కత్తెర ఒక దొంగలించిన స్క్రూ డ్రైవర్ సహాయంతో వాళ్ళు గోడ మూలలో రంధ్రం చేయడం స్టార్ట్ చేశారు. దిలీప్, గ్రేవల్ రాత్రి 12 నుంచి 1 వరకు నెమ్మదిగా మార్చి గోడ సున్నాన్ని కత్తెర స్క్రూ డ్రైవర్ తో తీసేవారు. హరీష్, చాటి ఎవరైనా గార్డ్ వస్తున్నాడేమో అని చూసేవాడు. ఈ మధ్యలో రేడియో ట్రాన్సిస్టర్ వాల్యూమ్ ను పెంచేవారు. అందువల్ల గోడ గీసే సౌండ్ తగ్గిపోయింది. ఈ రంధ్రాన్ని దాచడానికి అక్కడ బెడ్ ను ఆనించి ఉంచేవారు. తద్వారా రంధ్రం బెడ్ కింద దాగిపోయేది. గీసిన సిమెంట్ ను ఒక ఖాళీ డబ్బాలో నింపి దాచేవారు. గోడలో రంధ్రం చేస్తూనే వాళ్ళు తప్పించుకోవడానికి సామాన్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఈ మధ్యలో గోడలో రంధ్రం చేసే పని కూడా నిరంతరం కొనసాగుతుంది. నలుగురు మార్చి ఈ పనిని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఈ పని గురించి ఎవరికి ఏమాత్రం తెలియదు. గమనించకుండా ఉండడానికి వాళ్ళు గోడకి రంధ్రం రాత్రి సమయంలో పెట్టేవాళ్ళు. చాలా వారాల పాటు 18 ఇంచ్ మందమైన గోడను బద్దలుగొట్టే ప్రయత్నంలో వాళ్ళు దాన్ని చాలా ఇటుకలను తీసేశారు. ఇటుకల నుంచి సిమెంట్ తీసి మళ్లీ వాటిని అమర్చేవారు. తద్వారా గార్డ్స్ కు అనుమానం రాకుండా ఉండేది. ఇలా ప్రతి రాత్రి పని చేయడంతో గోడలో ఒక చిన్న రంధ్రం ఏర్పడింది. ఇక ముగ్గురి తప్పించుకునే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు సరైన సమయం కోసం వెయిట్ చేయడం మాత్రమే. ఇక ఆ సరైన సమయం రానే వచ్చింది. 1972 ఆగస్టు 13వ తేదీ రాత్రి, మరుసటి రోజు ఆగస్టు 14 పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం. ఆ రోజు గార్డ్స్ కొంచెం లూజ్ గా ఉంటారని, నిఘా తక్కువ ఉంటుందని దిలీప్ కు నమ్మకం. ఆగస్టు 13 రాత్రి మెరుపులు మెరిసినప్పుడు ఆకాశంలో గట్టి శబ్దాలు, గాలి వీచడం స్టార్ట్ అయింది. ఇది చూసి దిలీప్ ధైర్యం ఇంకా పెరిగింది. అలాంటి వాతావరణంలో సైనికులు కళ్ళు కప్పి తప్పించుకోవడం బెస్ట్ ఛాన్స్ అని అతనికి అనిపించింది. ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి ఫ్లైట్ లెఫ్టినెంట్ దిలీప్, ఫ్లయింగ్ ఆఫీసర్ హరీష్ సింగ్ జీ, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎంఎస్ గ్రేవల్ తమ ఎస్కేప్ కిట్ తీసుకొని తమ 4వ సహచరుడు విద్యాధర్ శంకర్ చాటితో కౌగిలించుకొని వీడ్కోలు చెప్పి ఒక్కొక్కరుగా గోడ రంధ్రం నుంచి పాకుతూ బయటికి వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే పెద్ద గాలి దుమ్ము. వాళ్ళు ముందుకు వెళ్లి ఇరుకైన వీధిలోకి చేరుకున్నారు. అక్కడ ఒక గార్డ్ దుమ్ము నుంచి తప్పించుకోవడానికి ముఖంపై టవల్ కప్పుకొని చాపపై కూర్చున్నాడు. కొన్ని క్షణాలలో వాళ్ళు జైలు బయట గోడ దగ్గరకు చేరుకున్నారు. కానీ సడన్ గా వర్షం స్టార్ట్ అయింది. వర్షం పెద్దది అవడంతో గార్డ్ తన ముఖం మీద దుప్పటి తీసి చాపతో సహా ఆఫీస్ లోకి వెళ్ళాడు. ఈ మధ్యలో ఆ గార్డ్ వీళ్ళ ముగ్గురిని చూడలేదు. ముగ్గురు మళ్లీ తప్పించుకున్నారు. ఒక క్షణం ఆలోచించిన తరువాత వాళ్ళు గట్టి వర్షంలో గోడను దూకేశారు. వాళ్ళు కాళ్ళు జైలు బయట నేలను తాకిన వెంటనే హరీష్ సింగ్ జీ నోటి నుంచి ఉత్సాహంతో ఒక మాట బయటకు వచ్చింది: స్వతంత్రం. అయితే ఆ స్వతంత్రం ఇంకా సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కు వెళ్లడానికి ముందుగా పేషావర్ చేరుకోవాలి. తడుస్తూ వాళ్ళు వేగంగా అడుగులు వేస్తూ బస్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి పేషావూర్ కు బస్ ఎక్కారు. ఉదయం 6 గంటల సమయానికి పేషావూర్ చేరుకున్నారు. తర్వాత రోడ్డు కోసం ముగ్గురు తమ పేర్లు మార్చుకొని తమ క్రిస్టియన్స్ గా చెప్పుకోవాలని నిర్ణయించారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి సుంతి కాలేదు. అలాంటప్పుడు క్వశ్చన్ చేస్తే దొరికిపోయే ప్రమాదం ఉందని అనుకున్నారు. పేషావర్ నుంచి వాళ్ళు జమ్రుద్ రోడ్డుకు వెళ్లడానికి గుర్రపు బండి తీసుకున్నారు. గుర్రపు బండి నుంచి దిగిన తర్వాత కొంత దూరం నడిచారు. తర్వాత రోడ్లో ఒక లోకల్ బస్ దొరికింది. బస్ నిండా ఉండడంతో ముగ్గురు బస్ పైకప్పు మీద కూర్చోవాల్సి వచ్చింది. ఉదయం 9:30 వాళ్ళు లండీ కోటలో చేరుకున్నారు. వాళ్ళు జైలు నుంచి తప్పించుకొని 9 గంటలు పైగా అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్ లోకి ఎంటర్ కావడానికి ఇప్పుడు వాళ్ళకి తోర్కం బార్డర్ దాటాలి. అది అక్కడి నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కానీ వాళ్ళకు తోర్కం బార్డర్ రోడ్డు తెలియదు. ఒకవేళ ఆ రోడ్ అడ్రస్ ఎవరైనా పాకిస్తానీని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా అనుమానం పడతారు. వాళ్ళు తమ మ్యాప్ లో చూశారు. తోర్కం బార్డర్ దగ్గర లండీకానా అనే రైల్వే స్టేషన్ ఉంది. లండీకానా ద్వారా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లడం సేఫ్ అని అనిపించింది. అందుకే వాళ్ళు అక్కడ ఒక టీ షాప్ ని చేరుకొని అక్కడ పనిచేసే వాడితో లండీకానా ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందని అడిగారు. ఈ ప్రశ్న వినగానే అక్కడ కూర్చున్న వాళ్ళు వీళ్ళను ఏదో కష్టమైన ఇంగ్లీష్ వర్డ్ స్పెల్లింగ్ అడిగినట్లు చూశారు. ఎవరికి లండీకానా ఏంటో, అది ఎక్కడ ఉందో తెలియదు. నిజానికి లండీకానా అనే రైల్వే స్టేషన్ బ్రిటిష్ కాలంలో 1932లోనే మూతపడిపోయింది. అక్కడ చాలా మంది దాని పేరు కూడా వినలేదు. కానీ ఈ ముగ్గురు భారతీయ అధికారులు ఆ పాత మ్యాప్ వల్ల ఆ పేరు గట్టిగా గుర్తుంచుకున్నారు. ఇప్పుడు ఆ పేరే వాళ్ళ గుర్తింపును బయట పెట్టేలా ఉంది. వాళ్ళు లండీకానా గురించి అడుగుతుండగా అకస్మాత్తుగా అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. అతను నేరుగా ముగ్గురిని ఈ ప్రశ్న అడిగాడు. మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అని. దిలీప్ ముందుకు వచ్చి సమాధానం ఇచ్చాడు. మేము పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అధికారులం. సెలవుల్లో ఉన్నాం. లండీకానా చూడటానికి వెళ్తున్నాం. దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి తహసీల్దార్ క్లర్క్. ఆ సమాధానం విని అతనికి వీళ్ళపై మరింత అనుమానం వచ్చింది. అతను కోపంగా ఇక్కడ అలాంటి ప్లేస్ ఏది లేదు అన్నాడు. 1971లో ఇండో పాక్ వార్ జరిగినప్పటి నుంచి ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ నుంచి స్వతంత్రమై బంగ్లాదేశ్ అయినప్పటి నుంచి పాకిస్తాన్ ప్రజలు టూరిస్టులను చాలా అనుమానంగా చూసేవారు. ఆ వ్యక్తి మళ్ళీ వీళ్ళతో మీరు ముగ్గురు బంగ్లాదేశీయులు కదా, ఆఫ్ఘనిస్తాన్ కు తప్పించుకుంటున్నారు అని అన్నాడు. ఇది విని ముగ్గురు నకిలీ నవ్వు నవ్వారు. గ్రేవల్ అతనితో నవ్వుతూ మేము మీకు బంగ్లాదేశీయుల్లా కనిపిస్తున్నామా? మీరు మీ లైఫ్ లో బంగ్లాదేశీయులను చూశారా అన్నాడు. ఈ సమాధానంతో ఆ వ్యక్తి మరింత కోపంగా మారి స్థానికుల సహాయంతో ముగ్గురిని చుట్టుముట్టి అక్కడ నుంచి తహసీల్దార్ కు అప్పగించాడు. అప్పుడు దిలీప్ తప్పించుకోవడానికి చాలా తెలివిగా మేము పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ ఎయిర్మెన్లం. ఈ దేశం కోసం మా రక్తం చెమట చిందించాం. మీరు మమ్మల్ని ఇలా అనుమానిస్తున్నారా? మీకు మా మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏడీసీ ఉస్మాన్ హమీద్ కు కాల్ చేయండి అన్నాడు. ఇది రావల్పిండి జైలు ఇన్ఛార్జ్ అయిన ఉస్మాన్ హమీద్ భారత యుద్ధ ఖైదీల కోసం క్రిస్మస్ కేక్ తెచ్చిన వ్యక్తి. ఉస్మాన్ పేరు వినగానే తహసీల్దార్ ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే అతనికి ఫోన్ చేసి దిలీప్ తో మాట్లాడించాడు. దిలీప్ విషయాన్ని పైపైన చెప్పాడు. పక్కన కూర్చున్న తహసీల్దార్ కు ఏమీ అర్థం కాలేదు. కానీ ఫోన్ లైన్ లో అవతల ఉన్న ఉస్మాన్ హమీద్ కు అర్థమైంది ఈ ముగ్గురు క్యాంప్ నుంచి తప్పించుకొని లండీకాత్లో చేరుకున్నారని. తరువాత ఉస్మాన్ హమీద్ తహసీల్దార్ తో మాట్లాడి వీళ్ళు మా మనుషులే, వీళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి అక్కడ మా సైనికులు వచ్చే వరకు వీళ్ళను మీ రక్షణలో ఉంచండి అని చెప్పాడు. కానీ వీళ్లకు ఎలాంటి హాని చేయవద్దని అన్నాడు. జైలు నుంచి తప్పించుకున్న ముగ్గురు ఇండియన్ పైలట్లు రావల్పిండికి తిరిగి తీసుకువచ్చి 30 రోజులు జైలు శిక్ష విధించారు. తరువాత వాళ్లను రావల్పిండి వార్ క్యాంప్ లోని వాళ్ళ సహచరులతో సహా ఫైసాలాబాద్ జైలుకు పంపించారు. అక్కడ భారత్ సైన్యానికి చెందిన 500 మంది పైగా POWలు ఉన్నారు. ఈ సమయంలో భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి గురించి చర్చలు వేగవంతమయ్యాయి. దీని ఫలితంగా 1972 డిసెంబర్లో పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో భారతీయ యుద్ధ ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. భారతీయ యుద్ధ ఖైదీలు వాఘా బార్డర్ దాటి భారత భూమిపై అడుగు పెట్టినప్పుడు అక్కడ ప్రజలు వాళ్ళని స్వాగతించడానికి నిలబడ్డారు. అక్కడ ఉన్న వేలాది మంది వాళ్లకు దండలు వేసి కౌగిలించుకొని స్వాగతం పలికారు. పంజాబ్ ముఖ్యమంత్రి జ్ఞాని జైల్ సింగ్ స్వయంగా అక్కడికి వచ్చారు. వాఘా నుంచి అమృత్సర్ వరకు 22 కిలోమీటర్ల రోడ్లో వాళ్ళ స్వాగతం కోసం వందలాది పూలహారాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజల ప్రేమను చూసి భారతీయ జవాన్ల కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. మరుసటి రోజు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో వాళ్ళకి స్వాగతం లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.